ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 91వ కీర్తన 16వ వచనము. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖించి ఉన్నది అని వాక్యంలో రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులారా, దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఉన్నారు, దేవుడు మనకి ఆరోగ్యమునిచ్చి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా ప్రాణ భయముతో మీరు ఉంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక నెగటివ్ రిపోర్ట్ తీసుకుని ఇంటికి వచ్చి కూర్చొని ఆ నెగటివ్ రిపోర్ట్ని మళ్ళీ చదివి ఇంటర్నెట్లో మొత్తం సెర్చ్ చేసి వారిని వీరిని అడిగి కనుక్కొని అవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత భయపడుతూ చాలా కృంగిపోయి భయములో ఆందోళనలో మీరు నిలబడి ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు దీర్ఘాయుష్యుని దేవుడు దయచేయబోతున్నాడు. నాకు తెలిసినటువంటి ఒక అవ్వగారికి క్యాన్సర్ డయాగ్నోస్ అయిందండి. క్యాన్సర్ ఎప్పుడు డయాగ్నోస్ అయిందంటే ఆమె 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు. అయితే జరిగిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా, 80 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. 40 సంవత్సరాల వయసులో క్యాన్సర్ ఉన్న వ్యక్తి 42, 43, 44 లేకుంటే 45 సంవత్సరాలు మరణించే అవకాశం ఉందండి. 40 సంవత్సరాల్లో డయాగ్నోస్ అయిన క్యాన్సర్ 80 సంవత్సరాల వరకు ఆమె ప్రాణాలని ఎటువంటి హాని కలుగజేయలేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా, ఆమె ప్రార్థించిందంట దేవుని సన్నిధిలో, అయ్యా నాకు ఆయుష్ నీవు ప్రభువా, నాకు ఆరోగ్యం నీవు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేయగలిగితే వాక్యం అంటది, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎట్టి రోగముతో ఉన్నా కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. రీసెంట్గా నేను 100 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత హోల్ బాడీ మెడికల్ చెకప్ చేసుకున్నానండి. చేసుకునేటప్పుడు నేను అనుకున్నాను, అప్పుడప్పుడు బాడీ చెకప్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు షుగర్ కొంచెం స్పైక్ అయి ఉంటుంది. నేను దాన్ని చూసినప్పుడు మాస్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, డాక్టర్లు ఇంకా డయాగ్నోస్ చేస్తారు, నీకు షుగర్ ఉంది కాబట్టి మందులు వాడాలి అని చెప్తారు. కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యాను నేను కూడా. సరే మందులు వాడదాం, ఉంటే కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది కదా. మనము కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాం, షుగర్ వచ్చింటే మందులు వాడదామని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వెళితే అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు నేను అడిగాను, సార్ ఎలా ఉంది నా మెడికల్ రిపోర్ట్స్ అన్నప్పుడు అన్నీ నార్మల్గా ఉందండి అన్నాడు ఆయన. షుగర్ ఎంత ఉంది సార్ అని అడిగాను నేను. ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, మీకు షుగర్ ఎక్కడ ఉందండి, అన్నీ నార్మల్ ఉంది కదా, మీకు షుగర్ లేదండి అన్నాడు. నిజంగా ప్రభువుని స్తుతించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండి మనకి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి దేవుడు నడిపిస్తాడని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తానని ప్రియులారా. దేవుడు మీకు ఆయుష్ని ఇచ్చునుగాక. దేవుడు మీకు ఆరోగ్యం, ఎటువంటి ఆరోగ్యము, మీకు సంపూర్ణమైన ఆరోగ్యమును దేవుడు కలుగజేసి మీలో ఉన్న మరణ భయమును దేవుడు తొలగించి దేవుని మహిమార్థమై మిమ్మల్ని జీవింపచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.